కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడి నిబంధనలకు విరుద్ధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు భద్రతను తొలగించడం సరైంది కాదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రాణహాని ముప్పు ఉన్న ప్రతి వ్యక్తికి భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన తెలిపారు. ప్రజా జీవితంలోకి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు భద్రతను పెంచాల్సింది పోయి పూర్తిగా తొలగించడం ఆందోళన కలిగించే విషయమన్నారు. ముప్పు ఉన్న వ్యక్తుల భద్రతను ఇష్టానుసారంగా తొలగిస్తే న్యాయస్థానాలు కూడా సమర్థించవని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద ఆయన ఒక నిజాయితీ గల పోలీస్ అధికారి, తర్వాత ఒక ఐపీఎస్ ఆఫీసర్ కు గురుకుల బాధ్యత అప్పచెప్పరు. కానీ నీకు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా కాదు, ఒక మంచి వ్యక్తిత్వం ఉంది, పేద వర్గాల చదువు పట్ల నీకు ఒక మంచి అవగాహన ఉంది అని చెప్పి అన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మరి గురుకులాల నిర్వహణ కూడా బాధ్యత అప్పచెప్పిండు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే హైయెస్ట్ సర్వీస్ చేసిండు పోలీస్ అధికారిగా. అంటే ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పనిచేసినందుకే ఆయనకు హైయెస్ట్ ఎక్కువ పనిచేసినందుకే ఆయనకు థ్రెటనింగ్ కాల్స్ రావడం, ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకోవడం, నీకు చాలా థ్రెటన్ ఉంది, లైఫ్ థ్రెటన్ ఉంది, నిన్ను అత్యాచారం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, మాకు నివేదికలు ఉన్నాయని చెప్పి అనేక నివేదికలు తీసుకొచ్చి ఆయనకు ఒక సెక్యూరిటీ ఇచ్చింది, స్పెషల్ సెక్యూరిటీ. ఆయన బతికున్నంత వరకు బుల్లెట్ ప్రూఫ్ కారు సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి అలా నిర్ణయించారు. మీ ప్రభుత్వ విధానాల వల్ల ఆయన చేసిన సొంతం కాదు. ఆయన భూమి కాడ పంచాయతీ కాదు, బావి కాడ పంచాయతీ కాదు, పాలెలో పంచాయతీ లేదు, పాలెలో పగలు లేవు, హాస్టల్లో ఉండి చదువుకొని పెద్దగా అయ్యి ఆయన మీ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో సమర్థవంతంగా పనిచేసినందుకు ఆయనకు థ్రెటనింగ్ కాల్స్ వచ్చినాయి. గ్రౌండ్స్లో కావచ్చు, తర్వాత అనేక సంస్థలలో, నిఘా సంస్థలో పనిచేసిండు. ఇలా విచిత్రం ఏంటంటే ఎలాంటి నోటీస్ లేకుండా ఉట్టి ఏదో అడ్డ మీద కూలీలో రాండి పోండి అన్నట్లు, ఇలాంటి నోటీసులు ఏం లేదు. ఫోన్ చేసి నువ్వు బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసుకొని వచ్చేసి సెక్యూరిటీ బంద్ అంటే ఏంది ఇది? రాజ్యాంగమా? రాజ్యాంగంలో ఒక వ్యవస్థ ఉందా లేదా? ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం నడుస్తుందా ఈ ప్రభుత్వం, లేకపోతే సొంతంగా నడుస్తుందా? కుటుంబాన్ని వదిలిపెట్టి రేయింబౌలు కష్టపడినటువంటి వ్యక్తులకు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, అది రాజ్యాంగం కల్పించే హక్కు. అది ఎవరి ఇష్టానుసారంగా రాజకీయ ప్రమేయంతో ఇష్టానుసారంగా ఈయన తీసేయండి, ఈయనకు పెట్టండి, ఈయనకు పెంచండి చేయనికి వీలేదు. ఎవరు అడుగుతలేరు కదా అని చెప్పి మీరు ఇష్టానుసారంగా చేస్తే కాదది. రేపు చట్టం అడుగుతుంది, రేపు కోర్టులు అడుగుతాయి, కోర్టులకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఆయన పనిచేసింది సగం మొత్తం మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసిండు. కేంద్రం నుంచి అనేక మెడల్స్ వచ్చినాయి, కేంద్ర నిఘా సంస్థల నుంచి మెడల్స్ వచ్చినాయి, చెప్పలేని వచ్చినాయి, రాష్ట్రపతి అవార్డు కాదు ఇంకెన్నో వచ్చినాయి. ఎంతోమంది, వేలాది మంది, లక్షలాది మంది విద్యార్థులకు ఆదర్శంగా ఉండి వాళ్ళని ఎంతో మందిని చదువుకోవడానికి ప్రేరేపించిన వ్యక్తి. ఎంతో మంది దేశ విదేశాలు ఉన్నారు. అలాంటి వ్యక్తిని ఎంకరేజ్ చేయాలి. చిన్న ఇల్లు నుంచి, చిన్న హాస్టల్ నుంచి ఒక్కడు బయలుదేరి కంచెలంచెలుగా కష్టపడుకుంటూ వచ్చిండు కదా, ఈ స్థాయి వరకు వచ్చిండు. ఇంత పెద్ద డీజీపీ అయ్యే స్థాయి వచ్చినా కూడా ఆ ఉద్యోగం కూడా వదిలిపెట్టి ప్రజా జీవితంలోకి వచ్చిండు. అట్లాంటి వ్యక్తిని పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలు ఎంకరేజ్ చేసేది పోయి గొంతులకి ప్రయత్నం చేస్తే చట్టాలు లేవనుకుంటున్నారా? కోర్టులు లేవనుకుంటున్నారా? ఈ దేశంలో హైకోర్టులు లేవా? సుప్రీంకోర్టు లేదా? న్యాయ వ్యవస్థ లేదనుకుంటారా? రాజ్యాంగ విరుద్ధంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు ఇష్టానుసారంగా వివరిస్తే ప్రభుత్వాలు కాము కూర్చుంటాం అనుకుంటున్నారా? రేపు ఊహించుకోండి, రేపు మా ప్రభుత్వం వస్తుంది, 100% వస్తుంది, 3వసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతాడు గ్యారంటీ. మరి మీకున్నటువంటి అందరి సెక్యూరిటీ పూర్తిగా తీసేసిన అనుకోండి, ఒక్క సెక్యూరిటీ కూడా ఇవ్వకుండా అందరు తీసేసిన అనుకోండి, ఊహించుకోండి. మరి మీరు చేసిన విద్య మేమే మళ్ళీ అమలు చేస్తే మంత్రులు ఎంతమంది ఎన్ని అరాచకాలు చేస్తున్నారు ఊహించుకోండి. మీరు మంత్రులు మౌనంగా ఉండి ఇలాంటి దానికి ప్రోత్సహిస్తే రేపు జరగలేదు ఊహించుకోండి, బరాబర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఖచ్చితంగా ఇది జరుగుతుంది. అది మీరు ఎవరు ఆపలేరు. ప్రజల అభిప్రాయాలను మీరు ఎవరు ఆపలేరు. దాన్ని ప్రభుత్వం ఉంది కాదని ఎవరైనా విరోధిస్తే